శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. ఓం శ్రీ గణేశాయ నమః. మనం ఈ రోజున వినాయకుడికి తులసికి పూజ ఎందుకు చేయకూడదు, వినాయకుడికి తులసి పూజ ఎందుకు చేయకూడదు, చవితి నాడు ఒక్కరోజే ఎందుకు చేయాలి అనేటటువంటి సందేహాన్ని మనం ఈ రోజున నివృత్తి చేసుకుందాం. తులసి అంటే ఆ యొక్క క్షీర సముద్రంలోంచి వచ్చినటువంటి శక్తి అన్నమాట. ఆ తులసి ఒకానొక సమయంలో విష్ణాంశ సంభూతుడు అంటే ఒక రోజున గణపతికి పూజ చేస్తూ ఉంటే గణపతి స్తోత్రాలు చదువుతుంటే తులసి విందనమాట. తులసి విని ఈయన ఎంత గొప్పగా పొగుడుతున్నారో, ఈయన చాలా మంచివాడు, ఈయన చాలా గొప్పవాడు, ఈయన కనుక నా భర్త అయితే ఇంకేమైనా కావాలా, నాకు ఇలాంటి వాడే భర్తగా కావాలి అని చెప్పి అనుకుని ఆ గణపతి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నాకు కావాలి, నేను నిన్ను వివాహం చేసుకుంటాను అంటే కుదరదు అన్నట్టు. కుదరదు అంటే ఇద్దరి మధ్య ఏదో వాగ్వివాదం మాట పెరిగింది. ఒకళ్ళనొకళ్ళు చెప్పించుకున్న తర్వాత అన్ని పత్రులు పూజ చేస్తాడు కానీ నువ్వు నా దగ్గరికి రావడానికి లేదు, నా పూజ అర్హత కోల్పోయావు నువ్వు అన్నట్టు. అంటే విష్ణుమూర్తికి చేస్తాం, రాముడికి చేస్తాం, కృష్ణుడికి చేస్తాం, అందరికీ తులసి పూజ చేస్తాం, కానీ ఈ యొక్క గణపతికి పూజ చేయకూడదు. వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం జరిగి ఆ తులసిని పూజకి పనికి రాకుండా చేస్తే అలా కాదని చెప్పి మళ్ళీ దేవతలు ఈ ఋషులు ఇంకా మొత్తం అంతా జరుగుతుంది కదా. ఇలా జరిగిన తర్వాత అలా కాదు అంటే అప్పుడు వినాయక చవితి ఒక్కరోజైనా నా దగ్గరకు వచ్చి నన్ను పూజించడానికి అర్హత పొందుతావు, మిగిలినప్పుడు అందరి ఇళ్లలోనూ కూడా నువ్వే పొద్దున్నే పూజలు అందుకుంటావు, నీకు ఆ వరం ఇస్తున్నాను అన్నట్టు వినాయకుడు. అలా అని చెప్పిన తర్వాత అప్పుడు ప్రతిరోజు కూడా మనం ఉదయాన్నే తులసి పూజ చేస్తాం. వినాయక చవితి ఒక్కరోజు కూడా అనుగ్రహించాడు కాబట్టి ఈ తులసి పత్రిని వినాయక చవితి ఒక్కరోజు మాత్రమే గణపతికి పూజ చేయాలి. మిగిలిన రోజుల్లో తులసి పూజ గణపతికి చేయకూడదు, నిషిద్ధము. కాబట్టి ఈ వినాయక చవితి నాడు 21 పత్రులతో పాటు ఈ తులసి పత్రిని కూడా కలుపుకుని మనం పూజ ఈ వినాయక చవితి ఒక్కరోజు మాత్రమే చెయ్యాలి. అదే విధంగా మామిడాకు, తులసాకు, ఈ యొక్క అరిటాకు 3 కూడా పోటీ పడ్డాయట. నేను లేకుండా ఏ శుభకార్యం జరగదు అందటి మామిడాకు. అందుకే నీకు గర్వం ఎక్కువ కాబట్టి తలకిందులుగా కట్టేస్తారు గుమ్మానికి అని చెప్పి దానికి శాపం. చూసారా అది ఎంత గర్వంతో ఉందో, దాన్ని తలకిందులుగా కట్టేస్తారు అనమాట మామిడాకుని. తామలపాకు అందుటి నేను లేకపోతే శుభకార్యం లేదు, తాంబూలాలు లేవు, అవి లేవు ఇవి లేవని. నిన్ను ఎంత నోట్లో వేసుకున్నా నవిలేసి మళ్ళీ కింద పూసేస్తారు, నీకు విలువ లేదు అని చెప్పి అన్నారు. తర్వాత విస్తరాకు అందటి నేను లేకపోతే భోజనమే లేదు, మనిషికి కడుపే నిండదని. అవునులే తిన్నంతసేపు నిన్ను భార్య చూస్తారు, తిన్నాక తీసుకెళ్ళి నిన్ను పెంట కుప్ప మీద పడేస్తారు అన్నారు అనమాట. కాబట్టి గర్వంతో ఉన్నటువంటి మామిడాకుని తలకిందులుగా కడుతున్నారు. తర్వాత గర్వపడ్డ తమలపాకుని నవిలేసి పూసేస్తున్నారు. అలాగే తర్వాత గర్వపడ్డ అరిటాకుని తిన్న తర్వాత తీసుకెళ్లి పెంట కుప్పలో పడేస్తున్నారు. ఏ గర్వం లేకుండా ప్రశాంతంగా నాకు ఉన్నటువంటిది చాలు, నాకు ఏ గర్వం లేదని చెప్పి ఏమీ తెలియని అమాయకురాల్లో ఉన్నటువంటి తులసిని మాత్రం అందరూ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పూజిస్తారు. కాబట్టి మనం దేనికైనా గర్వం అహంకారం అనేది పనికిరాదు అని చెప్పి ఈ ఆకుల ద్వారా మనకు తెలుస్తోంది అనమాట. కాబట్టి ఈ యొక్క తులసి పత్రిని గణపతి పూజ రోజు నాడు మాత్రమే పూజ చేయాలి, మిగిలినప్పుడు వినాయకుడికి పూజ చేయకండి. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుని గణపతి నాడు ఆ వినాయక చవితి నాడు తప్పకుండా తులసి పత్రి పూజ చేయండి. మిగిలిన రోజుల్లో గణపతికి తులసి పూజ మాత్రం చేయకండి. ఈ వినాయక చవితి నాడు ప్రతి ఒక్కరూ కూడా మట్టి విగ్రహాలను వాడండి, మట్టి గణపతిని పూజించండి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.